తమిళనాడు ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కూలీ చిత్రం గురించి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది. సౌత్ మార్కెట్లో రజనీకాంత్కి తిరుగులేదు, కానీ ఆయనకి ఈ మధ్య బాలీవుడ్ మార్కెట్ పెద్దగా కలిసి రావడం లేదు. అందుకే ఈసారి అమీర్ ఖాన్ సహాయం తీసుకోబోతున్నారు. కూలీ చిత్రంలో అమీర్ ఖాన్ 5 నిమిషాల పవర్ఫుల్ గెస్ట్ రోల్ చేశారట. ఈ సినిమాకి ఆయన గెస్ట్ రోల్ పెద్ద హైలైట్ కాబోతోందని, సినిమాని మరో లెవెల్కి తీసుకెళ్తుందని అంటున్నారు. అయితే ఈ సినిమాలో అతిథి పాత్ర చేసేందుకు గాను అమీర్ ఖాన్ 25 నుంచి 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. అంతేకాదు, ఒకవేళ సినిమా సూపర్ హిట్ అయితే వచ్చే లాభాల్లో వాటాలు కూడా అందుకోబోతున్నారట. ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడంటే ఖచ్చితంగా బాలీవుడ్ లో క్లిక్ అయ్యే రేంజ్ లోనే ఆయన క్యారెక్టర్ ని డిజైన్ చేసుకుంటారని అంటున్నారు నెటిజన్స్. బాలీవుడ్ లో ఒక సినిమా హిట్ అయితే లెక్క ఎక్కడ దాకా వెళ్ళవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. కాబట్టి ఈ సినిమాకు ఖచ్చితంగా హిందీలో క్లిక్ అవుతుందని అనుకుంటున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో కేవలం అమెరికన్ మాత్రమే కాదు, మన టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, శాండ్ల్వుడ్ నుంచి ఉపేంద్ర వంటి సూపర్ స్టార్స్ కూడా నటించారు. అన్ని ఇండస్ట్రీస్ నుంచి ఈ సినిమాలో స్టార్స్ ఉన్నారు కాబట్టి సరిగ్గా ఈ చిత్రాన్ని డీల్ చేస్తే 1000 కోట్లు కాదు, 2000 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు ట్రేడ్ పండితులు. ఆగస్టు 14న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా నిజంగా అభిమానుల అంచనాలను అందుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.